హలో అండి, నేను స్వీట్ రైస్ అయితే చేశాను. ఎలా చేశానో ఒకసారి అయితే ఈ వీడియో చూద్దాము. రైస్ అయితే వండుకొని పక్కనైతే పెట్టేశాను చల్లటానికి. ఒక 4 స్పూన్లు నెయ్యి అయితే ఉంటుందండి. కొంచెం జీడిపప్పు అలాగే 3 లవంగాలు అయితే వేసి ఫ్రై అయితే చేసేసాను. అందులోనే ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసాను. కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఇంకా బెల్లం తీసుకున్నానండి. బెల్లం కూడా వేసేసాను. బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. అలాగే జిగురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పొడి కూడా వేసేసుకోవాలి. 1/2 టీ స్పూను సాల్ట్ అయితే వేసానండి. స్వీట్లో సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వండుకున్న రైస్ కూడా వేసేసి బాగా కలిపేసి ఇంకా దానిపైన అయితే ఒక 4 స్పూన్లు నెయ్యి అయితే వేసేసి 10 నిమిషాల లోపు అయితే సిమ్లో అయితే పెట్టేశానండి. అంతే, చూసారు కదా పొగలుగా ఎలా ఉందో. స్వీట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇది చేయటానికి ఒక కారణం అయితే ఉందండి. అందుకనే నేను శుక్రవారం రోజు అయితే నేను ఈ స్వీట్ రైస్ అయితే చేశాను. ఇంకా నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.